భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో జెండా ఆవిష్కరించారు. జిల్లా నాయకులు సమ్మిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలో జెండా ఆవిష్కరించారు. జిల్లా నాయకులు సమ్మిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడినట్లు తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా కమ్యూనిస్ట్ పార్టీ అనేక ప్రాంతాలలో భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలు నేడు దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఎర్రజెండా ఎగురవేస్తూ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో 1925 డిసెంబర్ 26వ తారీఖు రోజున అనేక మంది విప్లవకారులు సమీకరించబడి కాన్పూర్ పట్టణం లోపల భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేయడం జరిగింది. ఆ యొక్క స్ఫూర్తితోటి దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని సంపూర్ణ స్వాతంత్రం రావాలని పిలిపివ్వడం జరిగింది. ముఖ్యంగా కమ్యూనిస్టుల మీద బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడా అనేక రకాల కుట్ర కేసులు బనాయించి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ముందు పోకుండా అనేక రకాల కుయుక్తులు పడడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు మొక్కవని ధైర్యంతో దేశవ్యాప్తంగా అనేక మంది వేలాది మంది ప్రజానీకాన్ని సమీకరించి భారత జాతీయ ఉద్యమంలో కూడా భాగమై స్వాతంత్ర ఉద్యమాలు సాధించడం కోసం అనేక త్యాగాలు చేయడం జరిగింది. పెషావార్ కుట్ర కేసు కానీ, కాన్పూర్ కుట్ర కేసులో వేలాది మంది, వందలాది మందిని జైల్లో పంపడం ద్వారా ఈ యొక్క కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచడం కోసం ప్రయత్నాలు జరిగింది. అయినప్పటికైనా కూడా భారత కమ్యూనిస్టు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దేశంలో కమ్యూనిస్ట్ సమాజాన్ని నిర్మించడం కోసం పేద బడుగు బలహీన వర్గాల యొక్క నిర్మాణాన్ని, ముఖ్యంగా ఎందుకంటే పేదరికం లేని, దోపిడీ లేనివంటి ఒక మనిషి మరో మనిషిని దోపిడీ చేయనటువంటి సమాజాన్ని, సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించే ఒక ధ్యేయంతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ జాతీయ ఉద్యమంలో కూడా భాగం అయి కూడా ఈనాడు రైతాంగాన్ని, కార్మికులను, కూలీ జనాన్ని, యువకులను, విద్యార్థులందరూ సమీకరించి మహిళలను కూడా సమీకరించి వాళ్ళ హక్కుల కోసం కూడా నిరంతరంగా పోరాటాలు చేసే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు 100 సంవత్సరాల జన్మదినాలను జరుపుకుంటూ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ దేశంలో సోషలిస్ట్ సమాజ నిర్మాణం కోసం, భూమి కోసం, ముక్తి కోసం అనేక రకాల ఉద్యమాలు నిర్వహించి తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ప్రారంభించి నిజాం నవాబు రాక్షస పరిపాలనకు అంతమొందించి ఆ యొక్క రాజరిక పరిపాలన కూడా తుదముట్టించి తెలంగాణ విముక్తి కోసం అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. 4,000 మంది కమ్యూనిస్టులు రక్త బలిదానం చేసి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాల కోసం అనేక రకాల చేసి రాజరికాన్ని కూలదోయడం జరిగింది. ముఖ్యంగా ఇది కమ్యూనిస్టుల చేతిలో పోతుందని ఒక కుట్రతోటి సైనిక చర్య జరిపి ఈనాడు వేలాది మంది యొక్క రక్తతర్పంతో ఏర్పడినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అణచడం కోసం కూడా అనేక రకాల కృత్యులు బండి సైన్యం చేసుకున్న తర్వాత వేలాది మంది బలిదానం కావడం జరిగింది. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం లెనినిజం నీడ లోపల ఈ దేశంలో సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించడం కోసం ఒక మనిషి మరో మనిషిని దోపిడీ చేయనటువంటి సమాజాన్ని నిర్మించి ప్రతి ఒక్కరూ సుఖంగా, సౌఖ్యంగా జీవించే సమాజ నిర్మాణమే ధ్యేయంగా కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరంగా ప్రజలను సమీకరించి, కష్టజీవులందరూ సమీకరించి వారి యొక్క పక్షం నిలబడి, వారి హక్కుల కోసం నిలబడి నిరంతరంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటప్పటికైనా కూడా ముందుకు సాగుతా ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మార్క్సిజం వెలుగులో పట్టే ఈ దేశంలో సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించడం కోసం కమ్యూనిస్టు సమాజం నిర్మించే ధ్యేయం లోపల ముందుకు పోతా ఉన్నది. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఛేదించే ఉత్సవాలు ఈ రోజు రేపు 30 తారీఖు రోజున నల్గొండ జిల్లాలో బహిరంగ సభలో ప్రారంభమై వచ్చే డిసెంబర్ 26 ఖమ్మంలో ముగింపు సభ జరుగుతుంది. కాబట్టి కమ్యూనిస్టులు ముఖ్యంగా దేశ ప్రజల కోసం, కష్టజీవుల కోసం, రైతాంగం కోసం, కూలీల కోసం అనేక రకాల ఉద్యమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి ఒక ప్రజానీకవంత చైతన్యం అది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా నీడలో రావాల్సిందిగా ఈరోజు రేగొండ మండల కేంద్రంలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా చిన్నకోడపాక, రూపిరెడ్డిపల్లె, చెన్నాపూర్ గ్రామాల్లో కూడా ఈరోజు జెండా కార్యక్రమం జరిగింది. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి విలేజ్లో ఎర్ర జెండా కార్మికులు, కర్షకులు, స్థానికులు అందరూ అర్జన గిర్జన అన్ని కులాలతో పాటు సంతోషంగా 100 సంవత్సరాల చరిత్ర ఏ పార్టీకి లేదు. ఈరోజు కమ్యూనిస్టు పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర అంటే మామూలు ముచ్చట కాదు. ఈరోజు డబ్బులుంటే కానీ మీటింగ్కు రాని అటువంటి భూజో వ్యవస్థలో
సొంత ఖర్చులతోటి పార్టీ నిర్మాణానికి ముందుకు పోకుంటూ కార్మికులు ప్రతి ఆశ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, అదే విధంగా స్కీమ్ వర్కర్ కావచ్చు, ప్రతి అసంఘటిత రంగాల ప్రతి కార్మికులు సైనికుల్లాగా వచ్చి ఈరోజు జెండాలు ఎత్తుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో ముందుకు పోతాం. కమ్యూనిస్టు పార్టీ జెండా